వెయ్యేండ్లైనా బీఆర్ఎస్ మారదు, ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే ఆత్మ విమర్శన చేసుకోవట్లేనను కవిత అంటున్నది. అయితే చూద్దాం ఏంటో ఈ అప్డేట్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై బీఆర్ఎస్ ఇప్పటికే ఆత్మ విమర్శన చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారనేలా చులకన చేసి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఏది జగిత్యాలలో జరిగిన సభ గురించి కవిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఆమె ఏమంటుందో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురుద్రుణ్ణి చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని, తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తెచ్చి తెలంగాణ పునర్నిర్మాణానికి యజ్ఞం చేస్తామంటున్నారని విమర్శించారు. 75 ఏళ్ల కురుద్దుని పార్టీలో చేర్చుకొని తెలంగాణ పునరేకీకరణ ఎట్లా సాధ్యమైందని చెప్పేసి డైరెక్ట్గా విమర్శిస్తున్నారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ ఎవరు మొన్న అక్కడ సభ జరిగింది, కేసీఆర్ గారేగా మొన్న ప్రసంగించింది. కేసీఆర్ గారినే డైరెక్ట్ టార్గెట్ చేసింది బిడ్డ. చూద్దాం. 1000 ఏళ్లైనా బీఆర్ఎస్ పార్టీ మారదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె హైదరాబాద్లోని జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయితే వాస్తవానికి మొన్న జరిగిన జగిత్యాల సభలో కేసీఆర్ గారు కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు. మరి మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అటు మహిళా బిల్ అనేది వీగిపోవటం జరిగింది. సో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పేసి కవిత గారు విమర్శించడం జరిగింది. ఇది నిజంగా మంచి మాట. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటా ఉంది. మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది. పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోతే కనీసం మరి మహిళా బిల్లు ఎందుకు వీగిపోయింది, దానిపైన ఎలాంటి చర్చ లేదని చెప్పేసి కవిత మంచి మాట చెప్పడం జరిగింది. సో జాతీయ పార్టీగా చెప్పుకుంటూ లోక్సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. తమ ఓటమికి ప్రజలే కారణమని ఇప్పటికీ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. సో 75 సంవత్సరాల కురువృద్ధిని చేర్చుకొని ఆయనకి 25 ఏళ్ళు తగ్గిపోయినాయి. నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏందని చెప్పేసి సూచిస్తుంది. మేధావులు, విద్యావేత్తలు బీఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటున్నదో అర్థం చేసుకోవాలన్నారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని కవిత గారు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం 2 సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలు, తెలంగాణ ఎందుకంటూ ప్రశ్నించిన వ్యక్తి అని జీవన్ రెడ్డి కవిత గారు చెప్పడం జరిగింది. ఉద్యమ నాయకత్వంపై 2 సార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేసిర్రు. అయితే ఉద్యమం సమయంలో వీళ్ళ పార్టీ నుంచి ఉప ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళ పార్టీల నుంచే ఉప ఎన్నికల్లో వాళ్ళ మీదనే గెలిచి ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి అని చెప్పేసి కవిత గారు గుర్తు చేయటం జరిగింది. జీవన్ రెడ్డి గారంట పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని నిన్న మీడియా సమావేశం ద్వారా కవిత విమర్శించడం జరిగింది. జగిత్యాల సభలో తెలంగాణ కోసం ఉరిమే ఉత్సాహంతో పోరాడిన ఉద్యమకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన చేసే దుస్థితికి వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మంచి మాట మాట్లాడటం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే అప్పుడు ఎలా ఉన్నాయో సరే ఇప్పుడైతే మీ భిన్నాభిప్రాయాలు మారినాయి. మీరు ఆ పార్టీ నుంచి బయటికి రావటం జరిగింది. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారు. సరే మీ పార్టీ నుంచి ఇప్పటికైనా ఉద్యమకారుల గురించి మీరు మద్దతిచ్చి ఉద్యమకారులకి వారికి వాళ్ళ హక్కులకి సాధించేలాగా మీరు వారి కోసం పోరాటం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే నిన్న మీడియాలో కవిత గారు ఏమన్నారంటే ఈ నెల 25వ తారీఖున కొత్త పార్టీతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ కొత్త పార్టీలో యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి, ఎక్కువ సంఖ్యలో చేరాలని చెప్పేసి నిన్న మీడియా సమావేశం ద్వారా ఆమె అందరినీ కోరింది. మీరు డీలిమిటేషన్ కోసం పోరాడండి, మహిళా బిల్లు కోసం పోరాడండి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరు పోరాడండి. అదేవిధంగా బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మీరు పోరాటం చేసి మీరు ప్రజల మన్నికలు పొందండి. మీరు బీసీల హక్కుల కోసం పోరాటం చేయాలని మేము ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం.